ఆర్వీఆర్ టీవీ. ఇది మన టీవీ. ఒక కోర్ట్ కేస్ మూవీ సరదాగా సాగే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సరికొత్త వినూత్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం. లవ్ అండ్ లీగల్ డ్రామా అంశాలను యువతరం సరికొత్త కోణంలో రిసీవ్ చేసుకునేలా తీసిన చిత్రం. ఈ సినిమాలో తనను ప్రేమించి మోసం చేసిన ప్రియురాలపై న్యాయం కోసం లీగల్గా హీరో ఏకంగా కోర్టు మెట్లెక్కి ఎలాంటి పోరాటం చేశాడు అనే కథాంశం. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో లాయర్గా నటించిన పృథ్వీరాజ్ గారు, అలాగే హీరోయిన్ తనీషా మిశ్రా గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈ చిత్ర విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఆర్వీఆర్ టీవీ అంటే ఇది మన టీవీ. కరెక్ట్. సో అంటే పృథ్వీరాజ్ గారు, ఫస్ట్ అసలు మీతో స్టార్ట్ చేద్దాం. మీ పేరు చెప్పగానే ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టేది 30 years ఇండస్ట్రీ ఇక్కడ. నా పేరు 30 years ఇక్కడ అమలాపురం ఎక్కడ అనొచ్చు. అమలాపురం అమ్మాయి కదా, తెలుగు అమ్మాయి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నా అమలాపురం ఇక్కడ. అయితే ఒక టాక్ ఉంది సార్, ఈ 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఒక సినిమాలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అని చెప్పి. అసలు ఈ సినిమాలో మీరు లాయర్ రోల్ ప్లే చేస్తున్నారు అంటే గణేష్ పుడి గారు మిమ్మల్ని లాయర్ గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? దీంట్లో ఏంటంటే తన మీదే వెళ్తుంది మొత్తం సినిమా అంతా. హీరోయిన్ అంటే మళ్ళీ హీరోకి ఇబ్బంది అవుద్ది. హీరోయిన్ ఓరియంటెడ్ అంటే మళ్ళీ హీరోకి ఇబ్బంది రాకూడదు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ కథకి వాళ్ళిద్దరూ. అవును. దీంట్లో లాయర్ అనేవాడు జోవియల్గా అసలు ఉండకూడదు. నాకు ఫస్ట్ చెప్పిన క్యారెక్టరైజేషన్, ఆర్గ్యుమెంట్స్, సెక్షన్స్. మనకి సినిమాల్లో ఏం చేస్తారు, జడ్జి పైన కూర్చుని సెక్షన్ ఇది ప్రకారంగా దీనికి ఉరి శిక్ష వేయడం ఏంది, జీవిత ఖైదు అని చెప్పి రాస్తుంటారు. మనకి ఏవో 2-3 సెక్షన్లు తెప్పితే ఎక్కువ ఎలాబొరేట్గా మనం ఏ సినిమాలో చూడాల. అభిలాష్ దగ్గర నుంచి తీసుకుంటే చిరంజీవి గారు లాయరు అగ్రెసివ్గా ఆయన మాట్లాడతాడు. ఆయన అది పెద్ద హిట్. అప్పుడు కోర్టు మీద వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్. నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది. సో నేను చేస్తానండి ఆ క్యారెక్టర్. అది నేను ఎక్కడ మీకు సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాం సినిమా మొత్తం అని చెప్పటం, అలా ఓకే చేయటం. ఆ మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో సినిమాలో అవన్నీ రేపు సినిమాని ఆకాశానికి ఎత్తే పాయింట్స్ అవి. సో బాగా చేశాడు ఫస్ట్ డైరెక్షన్. అవును. అంటే మేము ఈ ట్రైలర్లో, టీజర్లు ఇవన్నీ చూస్తే కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్కి లింక్ అయ్యి చాలా వరకు ఉన్నాయేమో అని అనిపించింది. ఆ డైరెక్టర్ గారు కూడా ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని స్టోరీ తీయడం జరిగిందా? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బ్రేక్ చేసుకుని దాని ప్రకారంగా ఆయన మూవ్ అయ్యి రాయలేదు. ఆయన ఎక్కడో 2 ఏళ్ళ క్రితం కూర్చుని ఆయన రాసుకున్నాడు ఎవరికి దొరకని ఒక కొత్త పాయింట్. అది ఇట్ ఈస్ నవేడేస్ వై బ్రేకప్స్. ఎక్కడైనా సరే వాడు, నేను ఎక్కడో 2-3 ఫ్రెండ్స్ని చూసా, ఏంట్రా నువ్వు డే టైంలో కూడా తాగుతున్నావు ఏంటంటే, బ్రేకప్ బావా. ఏం బ్రేకప్? అదే విధంగా ఫ్యాషన్ అయిపోయింది. దెర్ ఈజ్ రీజన్ ఫర్, వాడు తాగటం కోసం ఏదో ఒక రీజను బ్రేకప్ అని. ఒక అమ్మాయి లైఫ్, ఒక అమ్మాయి అబ్బాయిని నమ్మి ఉంటుంది. నేను సడన్గా వాడు అధిక కట్నంకో లేకపోతే ఇంకొక గర్ల్ మీద మోజుతోటో ఈ ఉన్న ఇది లవ్ అంతా, ఇది లవ్ కాదండి, ఓన్లీ అట్రాక్షన్, బ్రేకప్ చెప్పేస్తా. అప్పుడు ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవ్వాలి, మానసికంగా అమ్మాయి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. అదే కాన్సెప్ట్ ఈ సినిమాలో. మాకైతే ఎలా చదివాడు ఈయన చదివింది డాక్టరు, ఎన్ని సెక్షన్లు ఎలా తెలుసు, సెన్సార్ వాళ్ళు కూడా తెలియనటువంటి సెక్షన్స్ ఉంటాయి. ఓన్లీ కోర్టు తెలుస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్న సెక్షన్లన్నీ తీసి దీన్ని పెట్టాడు ఆయన. సత్యకృష్ణ గారు నేను ఎలా దెబ్బలాడుకున్నాం, ఇద్దరు రైవల్రీ. అసలు ఒరిజినల్ గా నేను ఇక్కడ కూర్చోకూడదు, ఎందుకంటే మాకు అక్కడేమో సత్యకృష్ణ గారి క్లయింట్ తను, నేనేమో ఆపోజిట్ లాయర్ హీరో. ఓకే. గణేష్ పుడి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఆడిషన్స్ అన్న జరిగినాయి మీ క్యారెక్టర్ కి సంబంధించి? జరిగాయి ఆడిషన్? ఓకే. నా క్యారెక్టర్ కి అయితే జరిగాయి. ఓకే. ఐ థింక్ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నుంచి నా నంబర్ తీసుకున్నారు, పిలిచి చెప్పారు, అంటే అతని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పారు నాకు. ఐఎమ్ ఆల్సో మెడికల్ ప్రొఫెషనల్, ఇది అది అని. స్టోరీలో కూడా మెడిసిన్కి సంబంధించిన ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే. సో ఆ నరేషన్ నాకు చెప్పేటప్పుడు ఐ వాజ్ కన్విన్స్డ్
బికాజ్ యాజ్ అ డాక్టర్ ఆల్సో ఐ వాజ్ లైక్ ఇది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అది ఎక్స్‌ప్లోర్ చేయలేదు యాక్చువల్లీ. మేము నార్మల్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. లైక్ రొటీన్ డిసార్డర్స్ గురించి. సో అది చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్. నౌ ఇట్ ఇన్ విమెన్ అ వెరీ కామన్ అకరింగ్ థింగ్. అది చెప్తే ఐ వాజ్ లైక్ యెస్. అంటే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై చెప్పారు. ఐ థింక్ he said that he really likes Kangana Ranaut, Ganesh Puri sir. And he's like, you have some resemblance to her. నువ్వు మంచిగా చేస్తే నిన్నే తీసుకుంటా అన్నారు. I said, okay, ఇవ్వండి. The next day we did the audition. Then he liked it and he said, okay. ఇప్పుడు ఈ క్యారెక్టర్లో పర్టికులర్ క్యారెక్టర్ మీది చాలా సీరియస్ రోల్ కదా, అంటే ప్రేక్షకుల నుంచి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అండ్ మీరు కూడా ఇంత సీరియస్గా యాక్ట్ చేయడం దిస్ ఈస్ యువర్ అవును. ఫస్ట్ టైం అని చెప్పేసి అన్నారు. అంటే నాకు తెలిసి ఈ సినిమాని కోర్టులో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మామూలుగా పెళ్ళి అయిపోయాక విడాకుల కోసం కోర్టుకు వస్తారు. అవును అది జనరల్గా మనం అవును విన్నాం అది చూసాం. చూస్తుంటాం. అవును బట్ ప్రేమించుకుని కోర్టుకు వచ్చి తర్వాత పెళ్ళి అవుతుంది. అది హైలైట్ సినిమా. ఓకే రివీల్ మెయిన్ మధ్యలో ఇంకొక పాయింట్ ఉంది, అది చెప్పకూడదు. అది ఆహా అదే మెయిన్ సినిమాకి. ఓకే సో ఇప్పుడు ఎక్కడ కూడా నేను వాదిస్తున్నప్పుడు దట్సాల్ యువర్ ఆనర్ సెక్షన్, అలాంటి సెక్షన్ల ప్రకారం ఈ అమ్మాయి నేరస్తురాలు, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని హింసించడానికి షీ హ్యాజ్ నో రైట్, ఇలాంటివి ఉంటాయి సెక్షన్స్ కొన్ని కొన్ని మధ్యలో. మానసికంగా ఒక వ్యక్తిని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమ పేరుతో మనం హింసించి మోసం చేస్తే అది హత్య కన్నా చాలా పెద్ద శిక్ష. అది అవును వాడు ఎంత స్ట్రగుల్ అవుతాడు. అవును దాంట్లో మీకు టీజరు ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంది, అవును ఒకళ్ళలో ఇన్ని రకాలుగా చూసుకోలేరు కాబట్టి ముగ్గురిని ఎదుర్కొంటున్నారు సార్ అమ్మాయిలు అవును ఇప్పుడున్న జనరేషన్ అంటున్నారు. అవును బట్ అది ఉన్నారు కొంతమంది, బట్ నాట్ ఎంటైర్ ఉమెన్ సొసైటీ మీద ఎవరు బ్లేమ్ చేయట్లేదు. అవును సో చాలామంది అడుగుతారు ఏంటంటే మీరు అమ్మాయిలని ఎలా చూపిస్తున్నారు ఏంటంటే అని. అవును. చాలా మంది అదే అమ్మాయిలు అలాగే offend ఎక్కడో అయిపోయారు. 100లో ఒక ఇదివరకు ఒక 3 2 అనేవాళ్ళం. ఇప్పుడైతే 100లో ఒక 30 అనొచ్చు. మళ్ళీ ఇప్పుడు రేపు రాబోయే రోజు ఎలా వస్తుంది అంటే కౌన్సిలింగ్లు వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే కౌన్సిలింగ్ ఇస్తారు. అవును అలాగే పెళ్ళి అవ్వాలంటే వీళ్ళిద్దరికి ముందు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్లో మీరు ఏం మాట్లాడుతున్నారు, అలాగా తర్వాత లై డిటెక్టర్లు కూడా వచ్చేస్తాయి ఫ్యూచర్లో మీరు మీ ఆయన చంపుతారండి అంటే చంపుతానని అనగా వద్దు రిజెక్ట్. అలాగా అంటే సొసైటీ ఎటు వెళ్తుంది, యూత్ ఎలా పాడవుతున్నారు అంటే నేను చెప్తున్నంతసేపు పబ్లిక్ ఆడియన్స్ వాచ్ చేసేవాళ్ళు కథ ప్రకారంగానే చూస్తారండి, రైట్ క్యారెక్టర్ని Yeah. చూడరు. అవును ఈ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుని తర్వాత ఎక్కడో ఒక రోజు నెల రోజులు ఉంటుందండి కోపం. అవును ఒక రోజు ఎక్కడో లోన్లీగా కూర్చున్నప్పుడు రికలెక్ట్ అవుతాయి, ప్రతి ఒక్కరి జీవితంలో అవుతాయి. అమ్మాయిలంతా దుర్మార్గులు కాదు, అబ్బాయిలంతా దుర్మార్గులు కాదు. రికలెక్ట్ అయినప్పుడు టైం దాటిపోతాయి. అవును తనిషా గారు, ఈ ఈ సినిమాలో పర్టికులర్గా మీ రోల్కి చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక రోల్లా నాకు కనిపించింది. సో అంటే డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఆ రోల్ని మీరు ఎలా చూసారంటే నెగిటివ్గా నాకైతే కనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ రోల్ వింటున్నప్పుడు అని? అంటే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఐ థింక్ ఇట్ విల్ బికమ్ అ స్పాయిలర్. కానీ రోల్ ఒకవేళ మీరు హీరో పర్స్పెక్టివ్ నుంచి చూస్తే నెగిటివ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం నెగిటివే అనిపిస్తుంది, ఆడియన్సెస్కి కూడా నెగిటివ్ అనిపిస్తుంది. కానీ స్టోరీ రివీల్ అయితే కొద్దీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విల్ నాట్ థింక్ ఆఫ్ మీ యాజ్ ఎ నెగిటివ్ పర్సన్. అది జస్టిఫికేషన్ ఉంటుంది దానికి. ఓకే అంటే సార్ చెప్పినట్టు ఈడ వరకు ఎందుకు వచ్చిందని వై. సో అది మెల్లమెల్లగా రివీల్ చేస్తాం. అండ్ నేను కూడా అనుకున్నా యాక్చువల్లీ ఒక క్యారెక్టర్కి రేంజ్ ఉంటే బెటర్ కదా యాజ్ అన్ యాక్టర్. సో ఫస్ట్ హాఫ్లో లేదంటే మొత్తం సినిమా క్లైమాక్స్ ముందు వరకు మీరు నన్ను నెగిటివ్ అనుకున్నా పర్లేదు, కానీ ఆ క్లైమాక్స్లో ఒకవేళ ఇఫ్ ఐ కెన్ కన్విన్స్ యూ దెన్ ఇట్స్ ఇనఫ్. సో అది కొంచెం అంటే సార్ స్క్రీన్ ప్లే రాసిన ప్రకారం ఇట్స్ లిటిల్ ట్విస్టెడ్. సో ఫస్ట్ హాఫ్ ఇట్ లుక్స్ లైక్ ఇట్,
బట్ ఇట్ ఈస్ నాట్. బట్ ఇట్ ఈస్ నాట్. ఓకే. Yeah. I think we're So- giving away too much information. Yes, yes. సో పృథ్వీరాజ్ గారు, అంటే ఇప్పుడు ఇలాంటి లాయర్ క్యారెక్టర్స్ అది ఎంత ప్లే చేయాలంటే మనకి మీరు అన్నారు ఇందాక లా గురించి చాలా తెలిసి ఉండాలి, చాలా పాయింట్స్ పెట్టారు మా డైరెక్టర్ గారు. అంటే మీరు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఈ లా గురించి ఇదంతా ఏమైనా ఒక లాయర్ ని అడిగి తెలుసుకోవడం ఏమైనా జరిగిందా, లేదా డైరెక్టర్ చెప్పిందే ఫాలో అయిపోయింటారు? అంటే బీయింగ్ ఏ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, నేను ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ అండి. బట్ సోషల్ అవేర్నెస్ ఎక్కువ నాకు. సో నేను లాయర్లు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ సెక్షన్ అని అంటాడు, అసలు ఆ సెక్షన్లో ఏమున్నాయి అని ఒకసారి నా దగ్గర బుక్ ఉంది ఒకటి, లాస్ సంబంధించి దాంట్లో సెక్షన్స్ సంబంధించి అవన్నీ చూస్తుంటాను నేను. ఏదో కేసు పెడతారండి, దాని మీద గెలుస్తారు. గెలిచాక అప్పుడు ఈ సెక్షన్ మొన్న ఢిల్లీలో హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో ఈ సెక్షన్ వచ్చింది, అకార్డింగ్ టు ఆ సెక్షన్ వల్ల ఇలా జరిగింది అని చెప్తారు. అలాంటివన్నీ డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. సో తను గణేష్ అనే అతను చాలా బాగా అద్భుతంగా చేశాడు. హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎమోషనే ఉంటుంది అబ్బాయికి. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఆమె చెప్పారు కదా, ఇప్పుడు సెకండ్ హాఫ్ వరకు నెగటివ్ అనుకున్నాను. సెకండ్ హాఫ్ వరకు మనం ఎందుకు ఈ అమ్మాయిని ఇలా అనుకుంటాం అనే ఆడియన్స్లో ఒక చేంజ్ ఓవర్ వస్తుందండి. ఆ అబ్బాయిలో కూడా ఆ అబ్బాయిని మనం ఎలా ఎందుకు అనుకున్నాం, వీడు దుర్మార్గుడు అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటర్వెల్కి షీఈ్ గుడ్ గర్ల్. ఆ క్లైమాక్స్ వచ్చే ముందు వరకు అతన్నే నెగటివ్గా అనుకుంటారు, ఇంకా విలన్ వీడే విలన్ అనుకుంటారు, వీడే ఈ అమ్మాయిని ఇలా చేసాడని. సో అవన్నీ బ్యాలెన్స్ చేయటం అనేది గొప్ప విషయం. సో ఈ బ్యాలెన్స్డ్ ది సబ్జెక్ట్ ఆయన ఏదైతే చెప్పాడో అదే తీశాడు. ప్లస్ డిఓపి, వెరీ గుడ్ డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం ఎంటైర్ కథకి మూల విరాట్ ఎవరంటే దట్ ఈస్ చక్రవర్తి రాజారావు. ఈజ్ మెయిన్ కో డైరెక్టర్. కాన్సెప్ట్ మొత్తం డైరెక్టర్కి దగ్గరుండి ఎనీ టైం అప్పటికి అతనికి మంచి ఫేవర్ కూడా వచ్చింది ఒకసారి. సో అలాంటి టైంలో కూడా అతను ఈ కోఆపరేటెడ్ వెరీ వెల్. సో ఒక కొత్త డైరెక్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఇట్ గోస్ ఆల్ లాంగ్వేజెస్కి సంబంధించిన కథ అండి అది. వీ కెన్ డబ్ ఎనీ లాంగ్వేజ్. కొత్తగా ఉంది పాయింట్. డెఫినెట్గా అందరూ ఈ సినిమాని బాగా పైకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అవును సార్. యా, తనిషా గారు, అంటే ఇప్పుడు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈ టీజర్ ఇదంతా చూస్తున్నప్పటికీ దాంట్లో కొన్ని లవ్, రొమాంటిక్, ఈ బోల్డ్ సీన్స్ కూడా మాకు కొన్ని కనిపించాయి. అంటే యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా అనిపించింది నాకు. అంటే దాని విశేషాలు ఏంటి? మొన్న వచ్చిన హీరోని కూడా ఇలానే పాయింట్లో పెట్టి అడిగా. అంటే యూత్ విల్ బీ గ్రాస్ప్డ్, అది మనకి ప్లస్ పాయింట్. కానీ జస్ట్ అందుకే పెట్టలేదు అది ఆ సీన్, బికాస్ దట్ సీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హౌ ద స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్. అంటే ఒక అబ్బాయికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అవి ఫుల్ఫిల్ కాలేదు. అండ్ దెన్ ద గర్ల్ జస్ట్ లీవ్స్ హిమ్, ఏం చెప్పకుండా, వాడికి ఏం రీజన్ ఇవ్వకుండా. సో ఈజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. సో ఆ ఇంటిమసీ ఎలా బిల్డ్ అయింది, ఆడియన్స్ హ్యాస్ టు సీ, దే హ్యావ్ టు అండర్స్టాండ్. Actually, that scene was a little longer, but sir and even the censor asked them to clip it, and we also did not want to take away the main attention. Main subject adi kaadu, but it is important. Ante story munduku nadvalante teliyali from where aa intimacy ekkada nunchi bud ayindo, ekkada daaka aa rendu sides of party enta effect ayyaru dan valla. ఒకవేళ ఇఫ్ దట్స్ ద రొమాన్స్ లేకపోతే వాట్ ఆర్ వి ఫైటింగ్ ఫర్? తను ఇప్పుడు చెప్పిన పాయింట్ అది, రొమాన్స్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఇన్ దిస్ మూవీ. సో ఇది ఉండాలి, ఇది ఉంటేనే కథకి ఆ ఎపిసోడ్ జరిగితేనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇంటిమసీ, తన ఏదో ఒక సొసైటీ మీదో లేకపోతే దేనికో అతను ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంటే అతన్ని ఓదార్చి తను ప్రేమ అనేది ఉంటుంది, నాతోటి బాండింగ్ ఉంటే ఎలా ఉంటుంది అని వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వచ్చిన సాంగ్ అది. బట్ ఆ సాంగ్ జరిగితేనే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుందండి అది. సో తనిషా గారు, అంటే యాజ్ బీయింగ్ అన్ యాక్టర్, అంటే కొన్ని సీన్స్ చేయడం పర్టికులర్గా చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అలా మీకు కష్టంగా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా?
ఆలోచించారంటే పెద్దగానే ఉన్నాయి. అంటే డిఫికల్ట్ నా క్యారెక్టర్ సిన్స్ ఐఎమ్ డాక్టర్, నా క్యారెక్టర్ కూడా డాక్టర్ కాబట్టి ఈజీ అయిపోయింది. పెద్ద డిఫికల్టీ ఆ పాటలో లేకుండే. హుహు. ఆమ్, అంటే ఒక పెద్ద మోనోలాగ్ ఉండింది వేర్ ఐమ్ టాకింగ్ టు మై ఫాదర్ ముక్తార్ సార్. హుహు. ఆ డైలాగ్ లెంత్ వల్ల కొంచెం డిఫికల్టీ, కానీ అదర్వైజ్ ఇట్ వాజ్ ఓకే హ్మ్. బికాజ్ ముక్తార్ సార్ ఇచ్చిన రియాక్షన్ కూడా చాలా న్యాచురల్గా ఉండే. హుహు. సో అంటే ఆ ఎమోషన్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు హుహు. బికాజ్ హీ కెప్ట్ లుకింగ్ ఎట్ మీ లైక్ వాట్ అ ఫాదర్ వుడ్ లుక్ లైక్. సో అది అండ్ దిస్ సీన్ ద రొమాన్స్ సీన్ దట్ యూ కీప్ మెన్షనింగ్ ఓకే. that was a little difficult because we hadn't done it. రైట్. So our nervousness undindi. Both of us were very nervous actually. హీరో గారు కూడా చెప్పారు మేము కొంచెం డైరెక్టర్‌ని కన్విన్స్ చేయడానికి చూసాం బట్ ఇట్ వోంట్ వర్క్ అని చెప్పి. Yeah. And ఇంకా ఫస్ట్ డే దట్ ఫస్ట్ పెట్టించారు. డే షూట్ పెట్టారని. Yeah. రైట్. అప్పటికి we have no అంటే ర్యాపో మీ ఇద్దరికి ఒకళ్ళు తెలీదు. అదే ఫస్ట్ డే తెలియదు. షూట్. దానికన్నా ముందు రోజు we did the పూజ. హుహు. ఆ రోజు హాయ్ హలో ఓకే బాయ్. నెక్స్ట్ ఫస్ట్ డేనే పెట్టించారు. సో హీరో గారు నాకన్నా ఎక్కువ నర్వస్ ఉండే. హుహు. ఐ లుక్డ్ ఎట్ హిమ్, ఐ వాస్ లైక్ ఓకే ఇతను నర్వస్ ఉన్నారంటే ఐ కెన్ బీ చిల్. ఆయన అంత నర్వస్ ఉండేసరికి ఐ వాజ్ లైక్ ఓకే నౌ ఐ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ అని. సో అది కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉండే. హుహు. బట్ ద హోల్ డైరెక్షన్ టీమ్, డైరెక్టర్, దే మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. అంటే వాళ్ళు యూనో ఓన్లీ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్, 3 sets, 3 Hmm. people ఉండే సెట్లో. హుహుహు. అది కూడా వాళ్ళు సెట్ లోపల జస్ట్ లైట్ మ్యాన్, డైరెక్టర్ అండ్ ద డిఓపి, ఎవ్రీబడి Okay. ఎల్స్ వాజ్ అవుట్ సైడ్. ఓన్లీ అండమాన్‌లోనే 70% షూట్ చేశారు అని విన్నాం. యా అంటే ఆ అండమాన్ షూటింగ్ అంతా ఎలా ఎంజాయ్ చేశారు మీరు? మీరెళ్లారా సార్? నేను లేను. అయితే మేడం నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడే బోల్డ్ డబ్బులు సంపాదించే లాయర్ మళ్ళీ అక్కడికి ఎందుకని. ఓకే. మీరు అండమాన్ షూటింగ్‌ని ఎలా ఎంజాయ్ చేశారంటే అక్కడున్న లొకేషన్స్ ఇవన్నీ ఒక ఐలాండ్‌కెళ్ళి షూట్ చేయడం అనేది అసలు ఫస్ట్ టైం కదా! యా యా అంటే లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి, వెరీ నైస్ లొకేషన్స్. కానీ మేము ఫుల్ ఫ్లెజ్డ్గా వాటిని ఎంజాయ్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ షూటింగ్. బికాస్ వీ వర్ షూటింగ్ 24 hours. ఓకే. And we were shooting in the open, we were getting dressed in the open, so అది we were very stressed. ఇంకా వెదర్ అసలు అన్ప్రిడిక్టబుల్ వెదర్. ఇప్పుడు మీరు చూస్తే ఎండ ఉంటుంది, నెక్స్ట్ మినిట్ విల్ స్టార్ట్ రైనింగ్ హెవీలీ. సో ఆ కెమెరా అన్ని పరిగెత్తు యూనో దే వర్ హైడింగ్ ఇట్. ఆహా! ఆ వెదర్‌ని డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు? మీరెలా ఇలా తట్టుకున్నారు ఇంకా అని? we were there is a very nice scene, I mean that's my favorite scene in the film. హుహు. అక్కడ we are standing by the ocean హుహు. and సరే వీళ్ళు తొందరగా తీసేస్తాం చిన్న డైలాగే అని పెట్టారు కెమెరా. అండ్ అక్కడ ఏం లేదు, చిన్న అది టీ స్టాల్ ఉంటుంది కదా, హుహు. దట్ ఈస్ క్లోజ్డ్, దానిపైన ఇట్లా షెడ్ ఉంది. సరే కెమెరా పెట్టారు, హెవీ రెయిన్స్ హుహు. విదిన్ లైక్ 3 minutes. హుహు. ఫస్ట్ కెమెరాని కాపాడాలి, వీ హ్యావ్ టు హైడ్, ఎందుకంటే మళ్ళీ వెళ్ళి డ్రెస్ Makeup చేంజ్ అంతా చేస్తే చేసి, లైట్ పోతుంది. సో వీ ఆల్ హిడ్ ఇన్ దట్ వన్ చాయ్ స్టాల్ ఫర్ అట్లీస్ట్ 1 hour, ఓకే. 1.5 hour, హెవీ రెయిన్స్. పృథ్వీ గారు అంటే ఇప్పుడు ఈ మూవీకి పర్టికులర్‌గా ఈ గణేష్ పూడి గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పడిన కష్టం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనకి పడ్డానికి కష్టం అంటే ఇంకా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆయన హార్డ్ వర్క్. హుహు. వై బికాస్ ఈజ్ ప్రొడ్యూసర్, ఈ వాంట్ టు సీ ద బడ్జెట్, హ్మ్. ఈ వాంట్ టు క్యాల్కులేట్ ద టైమ్, కాల్ షీట్ టైమ్. ఇఫ్ ఇట్ ఈజ్ 6 o'clock తర్వాత మళ్ళీ డబుల్ కాల్ షీట్. హ్మ్. సో అన్నీ మైండ్లో పెట్టుకుని ప్లస్ ఈ డైరెక్షన్ సైడ్ కథ ఎలా వెళ్తుంది, కథలో మనం అనుకున్న ఎలిమెంట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని దాని మీద నిజంగా చాలా గట్టిగా ఆయన హార్డ్ వర్క్ చేశాడు. ఇల్లు హెల్త్ కూడా అయ్యేదాడు మధ్యలో, ఒంట్లో బాగోకపోవటం. హుహు. సో వాటిని అన్నిటినీ దాటి ఒక కోర్టు కేసు అద్భుతంగా తీశాడు. ప్రజెంట్ చూపించు, నేను సినిమా చూడమన్నారు కానీ ఐ డోంట్ వాంట్ టు సీ ఇన్ థియేటర్‌లో చూస్తాం థియేటర్స్, డైరెక్ట్. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. హుహు. సో డెఫినెట్గా యూత్కి బాగా నచ్చే సినిమా ఒక కోర్టు కేసు.
సో మీకు అంటే సూర్యాంశ్ హీరో ఉన్నారు కదా, అంటే ఆయనతో మీ కెమిస్ట్రీ మూవీ అంతా కూడా ఎలా అనిపించింది? అంటే ఆయనకి ఫస్ట్ టైం, మీకు ఫస్ట్ టైం మూవీ అనేది. సో ఇద్దరు కలిసి వర్క్ చేయడం, ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తనతోటి అది? వెరీ నైస్. హీ ఈజ్ ఎలా చెప్పాలంటే ఐ థింక్ వీ బోత్ ఆర్ హార్డ్ వర్కింగ్, బట్ హీ ఈజ్ వెరీ డిటర్మిన్డ్. అంటే అతనికి దిస్ ఈజ్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఆల్సో, బట్ ఐ డోంట్ నో సమ్వేర్ హీ రియలీ అవుట్ డిడ్ హిమ్సెల్ఫ్. అంటే ఫిల్మ్లో దేర్ ఆర్ డాన్స్ సీక్వెన్సెస్ where he's only dancing. నాది మేజర్లీ దర్ ఇస్ నో డాన్స్. ఒక చిన్న బిట్ ఉంటే ఉంటుంది అంతే కానీ. బట్ ఐ రిమెంబర్ హీ షాట్ ఫర్ లైక్ లిటరలీ 24 hours. అంటే ఫస్ట్ 12 hours డైలాగ్, దెన్ ద నెక్స్ట్ 12 hours కంటిన్యూస్లీ. అండ్ అది ఇంకా లైట్గా డాన్స్ స్టెప్ వేసి డాన్స్ కాదు, లైక్ ప్రాపర్ డాన్స్. సో ఐ వాజ్ లైక్ ఇంత పేషెన్స్ అండ్ ఇంత డిటర్మినేషన్, లైక్ దట్స్ సంథింగ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అంటే ఇది ఒక కోర్ట్ మూవీ అని ఆ టైటిల్ చూస్తేనే మొత్తం సీరియస్ సీరియస్ అని అర్థం అవుతుంది. బట్ స్టిల్ సినిమాలో ఎలాగో సీరియస్ లేనప్పుడు, అంటే సీరియస్ ఎలిమెంట్సే ఉన్నప్పుడు అన్నీ ఫన్లో షూట్లో అన్న ఏమైనా ఫన్ ఉందా అని? షూట్లో ఫన్ ఉంటాం ఎక్కడ ఉందండి, రావడమే కోర్టు దర్శాలు ఎవరు అన్నారు ఓకే కంటిన్యూ అనే ఇవే తప్పితే ఇక ఫన్నీ లేదు. ఒక కామెడీ చేసిన హీరో ఫ్రెండ్ దట్ డే ఈజ్ బర్త్డే సెట్లో, ఓకే. అది కూడా ఇక లాస్ట్ ఇక ప్యాకప్ అయిపోయాక ఒక కేక్ కట్ చేసి అతన్ని తినిపించి అదే కొంచెం నవ్వుకోవటం. హీరో ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టారో లేదో తెలియదు నాకైతే రియల్ లైఫ్లో. నేను మటుకు ఒక స్లాబ్ ఇచ్చాను లాస్ట్లో. అయ్యో. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమే ఎవడైనా ఒక క్రికెట్ ఆడి 99 దగ్గర సెంచరీ కొట్టారని కోరుకుంటాడు, కానీ నేను కొట్టనాడు నేను బయటికి వెళ్ళిపోతే మేమంతా ఏంటి ఎదవలాగా కనపడుతున్నాం నీ కళ్ళకి అని చెప్పి పట్టుమని కొడతామంట. జడ్జిమెంట్ వచ్చే ముందు జరిగేది కొట్టంగానే డైరెక్టర్ గారు అంటే అదొకటే కొంచెం ఫన్నీ. డైరెక్టర్ గారు అంటే నేను సరిగ్గా చూడలేదు, కరెక్ట్గా రాలేదు, టెల్లింగ్ అంటే మీరు సరిగ్గా కొట్టినట్లేదండి ఇంకోసారి కొట్టండి అంటే సరే నేను కొంచెం ఎలా అదే నిజంగా తగిలింది. మీ క్యారెక్టర్ని పర్టికులర్గా ప్రేక్షకులు మూవీ రిలీజ్ అయ్యాక ఎలా తీసుకుంటారని అనుకుంటున్నారు మీరు? హోప్ఫుల్లీ మంచిగానే తీసుకుంటారు. హోప్ఫుల్లీ. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ నార్మల్ పీపుల్ ఆర్ అండి. అంటే మన డైలీ లైఫ్లో మేము ఎలా ఉంటామో, మా స్ట్రగల్స్ ఏమైతే ఉంటాయో, థింగ్స్ దట్ వీ లైక్, థింగ్స్ దట్ మేక్స్ అస్ యాంగ్రీ, నార్మల్. అంటే ఐ థింక్ ఎవ్రీ గర్ల్ నార్మలీ థింగ్స్ లైక్ దాట్ ఓన్లీ. అంటే లిటిల్ ఎఫర్ట్స్ దట్ షీ సీస్, షీ ఎంజాయ్స్, యునో హౌ షీస్ కనెక్టెడ్ టు హర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ తరపు నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నా how she manages that. Society has some expectations from women. వాటిని కూడా how does she satisfy? హీరోతో కాకుండా చూస్తే ఇట్స్ నార్మల్ గర్ల్, నార్మల్ స్ట్రగుల్స్, ఎవ్రీడే థింగ్స్ అంతే. సో ఐ థింక్ అమ్మాయిలు విల్ రిలేట్ అనిపిస్తుంది నాకు. దే విల్ లుక్ ఎట్ మీ అండ్ బి లైక్ మేము కూడా ఇలానే ఉన్నాం కదా, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ ఆల్సో ఎంజాయ్ అన్నట్టు. ఇంత మంచిగా పేషెన్స్గా మీ మూవీకి సంబంధించిన అన్ని విషయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకోటి ఆర్వీఆర్ స్టూడియోలో మేము ఉన్నాం. ప్రేక్షకులందరూ జూలై 17వ తారీఖు థియేటర్స్కి రండి. మా సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక కోర్టు కేసు, మీ కేసులు ఏమన్నా ఉంటే ఈ లాయర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. ఆర్వీఆర్ టీవీ అంటే ఆర్వీఆర్ టీవీకి ఫోన్ చేస్తే నా నెంబర్ ఇస్తారు. ఇలాంటి యూత్ అమ్మాయిలందరూ ఎక్కడైనా లవ్లో బ్రేకప్ అయినా అబ్బాయిలైనా సరే నన్ను కన్సల్ట్ చేయండి. మై నేమ్ ఈజ్ పృథ్వీరాజ్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఆర్వీఆర్ టీవీ అంటే ఇది మన టీవీ. కరెక్ట్. Hello, my name is Tanisha and our film Oka Court Case is coming in theaters on July 17th. So hope to see you there. Thank you. సీనియర్ యాక్టర్ పృథ్వీరాజ్ అలాగే హీరోయిన్ తనీషా మిశ్రా చెప్పిన ఒక కోర్ట్ కేస్ మూవీ విశేషాలను తెలుసుకున్నాం కదా. యథార్థ సంఘటనలను తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు గణేష్ పూడిని అభినందించాలి. అలాగే హీరో హీరోయిన్స్, సీనియర్ యాక్టర్స్ పృథ్వీరాజ్, సత్యకృష్ణ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. కొత్తదనాన్ని, కొత్త కథలను కోరుకునే మన తెలుగు సినీ ప్రియులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది అని ఆశిస్తూ ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటుంది మన ఆర్వీఆర్ టీవీ. ఇది మన టీవీ. మరో కొత్త సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆర్వీఆర్ టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.